హాయ్ అక్క, నేను మీ పెద్ద ఫ్యాన్ అక్క. మా చెట్టుకు కాసిన నిమ్మకాయలు మీకోసం ప్రేమగా తీసుకొచ్చాను, తీసుకోరా. థ్యాంక్ యూ. అబ్బా ఫంక్షన్ కి వెళ్తూ చేతిలో నిమ్మకాయలు పట్టుకుని ఎట్లా వెళ్తాం అబ్బా? నాకు అదే అర్థమైతే. అరే ఇది వెంకటేష్ బండి అబ్బా, ఆయన కూడా ఫంక్షన్ కి వచ్చినట్టున్నాడు, పోయేటప్పుడు తీసుకొని పోదాం అన్నాడు. బెస్ట్. బండి లేదేంటండి? అరే వెంకటేష్ తీసుకొని పోయినట్టున్నాడు అబ్బా, రేపు ఇంటికి పోయి తెచ్చుకుందాంలే. ఓకే. ఏ బండ్ల నిమ్మకాయలు లేవే, వెంకటేష్ ఇంట్లోనే పెట్టినట్టున్నాడు, దా తీసుకుందాం దా. పద. పంతులు గారు 50,000 ఫోన్ పే చేశాను, చూసుకోండి. పూజలన్నీ బాగా చేశారు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? అంతా బాగా జరిగింది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఏమైంది వెంకటేష్, ఏంది పూజలన్నీ? ఏం లేదు సంధ్య, నిన్న మా బండిలో ఎవరు నిమ్మకాయలు పెట్టి చేతపడి చేశారేమో నాకు డౌట్ వచ్చింది. అందుకే పంతులు గారికి 50,000 ఖర్చు చేసి శాంతి పూజ చేశాము. ఇప్పుడు ఏం మాట్లాడకు, ఆ నిమ్మకాయలు ఏదో మనమే పెట్టినామని చెప్పి తెలిసిందనుకో, ఆ 50,000 మన దగ్గర వసూలు చేస్తారు. పద, పోదాం. మంచి పని చేసి మంచిగా చేపించారు పూజ. బాయ్ కళ్యాణి.